అందరికీ నమస్కారం. నేను మీ రవికిరణ్ వేలూరి. ఈ రోజున 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ద్వాదశ రాశుల వారు వాళ్ళ యొక్క అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ప్రతికూలతలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ యోగాలు ఏమిటి, వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పడం జరుగుతోంది. ధనురాశ్యాధిపతి గురుడు. ఆ రాశ్యాత్తు తృతీయ స్థానంలో శని, అర్ధాష్టమంలో రాహు సంచారము, దశమ స్థానంలో కేతు సంచారము, పంచమ స్థానంలో కుజ సంచారము, షష్ఠ స్థానంలో బుధ, గురు, శుక్ర, రవి సంచారం జరుగుతున్నాయి ఈ రాశి వారికి. అయితే లగ్నాత్తు తృతీయంలో శని సంచారం అనుకూలంగా ఉంటాడు. అర్ధాష్టమ రాహు వల్ల చికాకుల సమస్యలు వస్తూ ఉంటాయి. రాహు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే పంచమంలో కుజుడు ఉన్నాడు, అంటే సంతాన స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి సంతానపరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, తగు జాగ్రత్తలు వహించాలి. అట్లాగే షష్ఠ స్థానంలో 6వ స్థానంలో గురు సంచారం, గురు బలం తక్కువగా ఉంటుంది. అట్లాగే శుక్రుడు అనుకూలంగా ఉంటాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అలాగే బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చక్కటి బుద్ధి, చక్కటి తెలివితేటలు, అలాగే చక్కటి ఉద్యోగ నిర్ణయము, చక్కటి విద్యా నిర్ణయం అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి రాహు పరిహారం చేసుకోవటము, షష్ఠ స్థానంలో గురుడు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఆ గురు పరిహారం చేసుకోవటము, ఓం రాహవే నమః, ఓం గురవే నమః అనే నామాల్ని 108 సార్లు జపం చేయడం ద్వారా, అట్లాగే రాహుకి మినుములు, గురుడికి శనగలు దానం ఇవ్వటం వల్ల రాహుగ్రహ గురుగ్రహ అనుకూలత కలిగి, గురు బలం కలిగి వీళ్ళు అనుకున్న కోరిక నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రతి స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.